యుద్ధంలో దిగాక చావోరేవో తేల్చుకోవాలి కానీ అవతలోడు గెలుస్తాడని మనం ఆగిపోతే ఆ తర్వాత మనం తీసుకెళ్ళి అవతలోడికి బానిసత్వం చేసుకోవడం. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్కి ఈ సమస్య ఎక్కువ ఉంది. యూదు జాతి అంతం అన్నటువంటిది ఇస్లామిక్ సంస్థల యొక్క పంతం. అదే సందర్భంలో ఆ జాతిని కాపాడుకు రావాలన్నటువంటిది క్రైస్తవ జాతికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయత్నం. దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇది జరిగితే రేపు పొద్దున మరొకటి జరుగుతుంది అన్నటువంటి రూటు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఇజ్రాయెల్ని కి ఎదురవుతున్న సమస్య ఏంటంటే దాదాపు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న ప్రారంభమైనటువంటి వ్యవహారం తర్వాత దాడులు ప్రతి దాడులు వీటన్నిటి మధ్యన ఏడాదికి ఇప్పటికీ $30 బిలియన్ ప్యాకేజీ అవసరమైంది. అది ప్రస్తుతం అమెరికా ఇచ్చింది. కాకపోతే ఒక ఏడాదికి చూస్తే ఈ గొడవలన్నిటికీ కారణంగా ఇంకొక ఏడాది మాత్రమే ఇజ్రాయెల్ తన ప్రభుత్వాన్ని నడుపుకోగలదు, తన ప్రజలకు ఏమైనా సదుపాయాలు ఇవ్వగలదు, లేకపోతే పూర్తి పేదరికంలోకి వెళ్ళిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు పడిపోతుంది, కష్టాల్లో పడిపోతుంది అన్నటువంటి విషయాన్ని నిపుణులు చెప్తున్నారు. అయితే హమాస్ని అంతం చేయకుండా మేము సైలెంట్గా ఉంటే ఇక ఆ తర్వాతన చేసి ప్రయోజనం లేదు, ఆ మిగతాది నాశనం చేస్తారు, కాబట్టి చావోరేవో తేల్చుకుని తీరతామని చెప్తుంది ఇజ్రాయెల్.